ఈ శరీరము పలు విధములైన వాటిని ఆశిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనకు కూడా ఫలానా రీతిగా బ్రతకాలి, వాళ్ళు అలా జీవిస్తుండగా, వీళ్ళు ఇలా జీవిస్తుండగా, వాళ్ళు అలా బ్రతుకుతుండగా నేనెందుకు అలా జీవించకూడదు, నేనెందుకు అలా బ్రతకూడదు, నేనెందుకు అలా మాట్లాడకూడదు, నేనెందుకు అది చూడకూడదు, నేనెందుకు అది వినకూడదు, నేనెందుకు అక్కడికి వెళ్ళకూడదు, ఇటువంటి ఆలోచనలతో జీవపు డంబం కలిగిన వ్యక్తులు నేత్రాశ ద్వారా వెనుతిరిగి చూస్తున్నారన్నమాట. అలాగే 8వదిగా సొదొమ ఆమె విడచింది కానీ సొదొమ ఆమెను విడిచిపెట్టలేదు. సొదొమ పట్టణాన్ని లోతు భార్య విడచి పరుగులెత్తింది కానీ ఆమె పట్టణం విడచి బయలుదేరింది కానీ సొదొమ మాత్రం ఆమెను విడిచిపెట్టలా. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మనలను కొన్ని వెంటాడుతూనే ఉన్నాయి నేడు కూడా. మీరు అనుకుంటున్నారు మీరు విడిచిపెట్టారని. ఏమండి పాస్టర్ గారు, నేను విడిచిపెట్టానుగా. మీరు విడిచిపెట్టారు కానీ మిమ్మల్ని అది విడిచిపెట్టదు. అది మీ వెంట పడుతూ వస్తూ ఉంది, మీ వెన్నంటి నిలబడి వస్తుంది, మీ నీడ వలె మీతో పాటు సంచారం చేస్తుంది. అది లోకము యొక్క మాయ ఉచ్చుల్లో మీరు చిక్కుపడకుండా జాగ్రత్త పడమని ప్రభు మాట్లాడుతున్నాడు. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ప్రభు. నువ్వు కొన్ని విడిచిపెట్టావు కానీ అది నిన్ను విడిచిపెట్టంలా. ఒకసారి సెయింట్ అగస్టిన్గా పిలువబడిన ఆ భక్తుని చరిత్ర ఒక్క మాట చెప్తాను. ఒకరోజు సెయింట్ అగస్టిన్ యేసు ప్రభును తన స్వరక్షకుడుగా స్వీకరిస్తాడు. అతడు ఒక వేశ్యాలోలుడుగా బ్రతుకుతూ ఉండేవాడు. వాళ్ళమ్మ దాదాపు మోనిక 27 సంవత్సరాలు ప్రార్థించిన ఆ కఠిన హృదయం మార్చబడలా. తల్లి మరణించిందనే మరణ వార్త విన్నప్పుడు కూడా ఆ వేశ్యతో పాటు సహవసించే ఆ అగస్టిన్ శ్మశాన వాటికి వెళ్ళే దారి ఇదే కదా, ఈ దారిలో గుండా వెళ్తే మా అమ్మను చూస్తానని భీష్మించి కూర్చున్న ప్రబుద్ధుడు చివరికి ఒక శుభదినాన్న యేసు ప్రభుని నమ్ముకున్నాడు. నమ్ముకున్న తర్వాత ఆ దారి గుండా తాను నడిచి వెళ్తున్నాడట. గతంలో ఎక్కడైతే వేశ్యతో సహవసించాడో ఆ దారి గుండా వెళ్తూ ఉండగా ఆ వేశ్య గట్టిగా పిలిచిందంటే, హే అగస్టిన్, నేను ఫలానా ఆమెను. అప్పుడు అగస్టిన్ అన్నాడు, నీవు ఫలానా ఆమెవైతే అయ్యుండొచ్చేమో కానీ నేను ఆ పాత అగస్టిన్ కాదు. ఆ అగస్టిన్ ఎప్పుడో చచ్చిపోయాడు, ఇప్పుడు ఒక నూతన అగస్టిన్ జీవిస్తున్నాడందట అన్నాడట మాట. ఒక్కసారి ఆలోచించండి. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, జీవించు నేను ఇక మీదట నా కొరకు కాక యేసు కొరకు జీవిస్తానంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు మిత్రమా, నువ్వు సొదొమ విడిచావు, నువ్వు లోకాన్ని విడిచావు, నువ్వు రక్షించబడ్డావు, బాప్టిసం కూడా పొందావు, పరిశుద్ధాత్మ కూడా పొందావు, మందిరానికి చక్కగా వస్తున్నావు, కానుకలు ఇస్తున్నావు, దశంభాగాలు ఇస్తున్నావు, అన్ని కుటాలకు పరిగెత్తున్నావు, అంత మంచిదే కానీ నిన్ను సొదొమ విడిచిపెట్లా. అది నీ వెన్నంటి ఉంది. అయినప్పటికీ లోకము దాని ఆశ గతించిపోయింది. క్రీస్తు విషయమైన రీతిగా నువ్వు బ్రతకాల్సిన వ్యక్తివే కానీ మరలా తిరిగి సొదొమ వైపు చూడొద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. 9వదిగా కుటుంబము లోపల భర్తతో పిల్లలతో ఉండటానికి ఇష్టం లేదు. ఇంట్లో కుటుంబం లోపల భర్తతో పిల్లలతో ఉండటానికి ఇష్టం లేదు. ఇది చాలా చారిత్రాత్మకమైనటువంటి సత్యం. ఇది కొంతమందికి ఇంట్లో ఉండబుద్ధి కాదు, ఎంతసేపు అలాగ విచ్చలవిడిగా ఊర్లెంబడి తిరుగుతూ ఉంటారు. అరే, భర్త పిల్లలు అందరూ ఉన్నారు కదా, ముందుకు చూడమని వెళ్ళమని చెప్పి అన్నారు కదా, వీళ్ళతో పాటు వాళ్ళందరూ పరిగెత్తునే ఉన్నారు, వాళ్ళందరూ వెళ్తూనే ఉన్నారు. లోతు వెళ్తున్నాడు, అలాగే పిల్లలు వెళ్తున్నారు. వాళ్ళందరూ వెళ్తుంటే ఈమె కూడా వాళ్ళతో పాటు కలిసి వెళ్ళకుండా, కుటుంబంతో కలిసి ఉండకుండా ఆమె వెనక్కి తిరిగి చూడటానికి మొగ్గు చూపిందన్నమాట. ఈనాడు కూడా కుటుంబాన్ని విడచి విచ్చలవిడి జీవితాన్ని జీవించే మిత్రమా,
నీ ఇష్టానుసారమైన దిక్కుల వైపు చూచే ప్రియ సోదరి సోదరుడా, ఈ పగటి కాలమందు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు ఇష్టానుసారమైన చూపుల నుంచి ఈరోజు నువ్వు బయటపడాలని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆమె పడిపోవటానికి గల 9 కారణములను మీ ముందు నేను ఉంచి ఉన్నాను. ఒకవేళ ఏదన్నా వర్తమానములు మిస్ అయితే మీరేం భయపడనక్కర్లా. పాస్టర్ పిటి వర్గీస్ అని మీరు యూట్యూబ్లోకి వెళ్ళి కొట్టండి. వెంటనే నేను అందించిన వర్తమానములన్నీ, ఈ ఆరాధన ఛానల్లో అందించిన అన్నీ మీకు యూట్యూబ్లో దర్శనమిస్తాయి. మీరు చూడవచ్చు, మీరు నోట్స్ కూడా వ్రాసుకోవచ్చు. మీకు ఎంతగానో ఉపయుక్తమవుతాయి అన్నమాట. ఇకపోతే యోర్దాను లోయలోని సొదొమ గొమొర్రాలోని పట్టణాలు ఫలభరితమైన ప్రదేశాలుగా ఉంటూ ఉండేవి. చాలా మంచి పట్టణాలు, ఫలభరితమైనవి. ఉప్పు సముద్రం యొక్క దక్షిణ భాగంలో ఉండేటటువంటి సిద్దిం లోయ నేడు ఏమైపోయిందంటే అది నీళ్ల చేత కప్పబడిపోయిందన్నమాట. అలాగే పరిగెత్తేటప్పుడు కూడా ఆలోచనలలో చిక్కి ఉందన్నమాట. ఆమె పరిగెత్తుంది. కొంతమంది పరిగెత్తుంటే ఉంటారు. బాడీ ప్రజెంట్, మైండ్ యాబ్సెంట్ వాళ్ళు చాలామంది ఉన్నారు ఆరాధనలో. ఈరోజు కూడా లేరంటారా? బాడీ ఇక్కడే కూర్చొని ఉంటుంది కానీ మొత్తం తిరుగుతూ ఉంటారు. సంఘాలకు వెళ్తారు, మొత్తం తిరుగుతూ ఉంటారు. ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడ రౌండ్లు వేసుకుంటూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు చాలామంది క్రైస్తవ సంఘాల్లో ఉన్నారు. వాళ్ళే నిద్రపోతూ ఉంటారు, వాళ్ళే దిక్కులు చూస్తూ ఉంటారు, వాళ్ళే వాచి చూసుకుంటూ ఉంటారు, వాళ్ళే తల వంచుకొని ఉంటారు, వాళ్ళే గడ్డం కింద చేయి పెట్టుకొని ఉంటారు. వీళ్ళందరూ లోతు భార్య యొక్క సిస్టర్లు, బ్రదర్లు అన్నమాట. వీళ్ళందరూ దేవుని సన్నిధి నష్టమైన ఈమె తీర్పనే సంఖ్యలచే బంధించబడింది. నీకు దేవుని సన్నిధి నష్టమైతే నెక్స్ట్ తీర్పు సంఖ్యలచే బంధించబడి ఉంటావు. అందుకే వెనకటికి మోషే లాంటి వాడు ప్రార్థించాడు, స్వామి నీ సన్నిధి నాకు తోడుగా రాకపోతే నేను అస్సలు ముందుకే వెళ్ళనని చెప్పి మోషే దేవుని దగ్గర అడగటం జరిగింది. ఇక సహజంగా భార్య కదా, మా ఆవిడ నడిచి పరిగెత్తుకుంటూ రావటం లేదు కదా, భార్య ఏమైపోయింది, ఆమె అలికిడి వినబట్టం లేదు కదా అని చెప్పి ఆమెతో కలిసి జీవితాన్ని పంచుకున్న భార్య, అమ్మో మమ్మల్ని 9 మాసాలు అమ్మ గర్భవాసాన మోసింది కదా అని చెప్పి పిల్లలు వీళ్ళెవ్వరు వెనక్కి తిరిగి చూడాల. ఎవరిదో పాద చప్పుళ్ళు మాత్రం వినబట్టం లేదని అర్థమయ్యింది. అది భార్య బిడ్డల ఎవరో ఇలాగ వెళుతూ ఉండగా లోతు తిరిగి చూడాల పర్వతం చేరే వరకు. అలాగే లోతు యొక్క పిల్లలు కూడా తిరిగి చూడాల. పర్వతం తీరా చేరుకునేసరికి అక్కడ లోతమ్మ అడ్రస్ లేదనమాట. ఈరోజు కొంతమంది ఉన్నారు, ఏంటండి మీరు ఇలా అయిపోయారు భక్తులు అంటే వాళ్ళు ఏమంటారంటే, ఏం చేయనండి ఫలానోళ్ళు అట్ట బతుకుతున్నారు కాబట్టి నేను ఇలాగ అయిపోయాను. అరే ఎవరి మూలంగానో నీ భక్తులను పడిపోవటం ఏంటి? ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది అంటారు, మా ఆయన సరిగ్గా లేడు కాబట్టి నేను కూడా పడిపోయా, మా ఆవిడ సరిగ్గా లేదు కాబట్టి నేను కూడా పడిపోయా. అరే ఎవరినో చూసి నువ్వు పడిపోతా ఉంటే ఇక నీ జీవితం దేనికట? ఎవరినో చూచి పడిపోవటానికి సిద్ధమవద్దని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అందరూ శక్తివంతంగా పరిగెత్తున్నారు, చాలా వేగంగా పరిగెత్తున్నారు. ఆల్రెడీ సోయరులో ఉన్నటువంటి లోతుకు ఎంతో దుఃఖము, బాధ, భయము అన్ని కూడా కలిసి ఎంత మానసిక వ్యధకు గురయ్యాడో. అందుకే ఇక లోతు ఏం చేస్తాడంటే ఇంకా ఆలస్యం కాకూడదని చాలా శక్తివంతంగా పరిగెత్తుతున్న సమయం. మిత్రమా, నువ్వు భక్తిలో శక్తివంతంగా పరిగెత్తాలి, దేవుడు ఉద్దేశించే రీతిగా పరిగెత్తాలి, దేవునికి తగ్గట్టుగా పరిగెత్తాలి. ఆత్మీయతకు దేవుడు పెట్టిన ఒక వేగం ఉంది, ఆ వేగములో పరిగెత్తాలి. హల్లెలూయా. కలసి విధేయత, ప్రాణరక్షణార్థమై పరిగెత్తాలి. దేవునికి కలసికట్టుగా విధేయులు అవ్వాలి, ప్రాణరక్షణార్థమై పరిగెత్తాలి. భార్య ఉప్పు స్తంభమైన నువ్వు ఆగకూడదు. దేవునికి స్తోత్రం. కొన్ని ఇళ్లల్లో ఉప్పు స్తంభాలు ఆల్రెడీ అయిపోయారు.
లోకం వైపు చూశారు. భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ ఒకప్పుడు ప్రార్థనలకు వెళ్ళారు, ఒకప్పుడు ఆరాధనలకు వెళ్ళారు, ఒకప్పుడు కూటాలకు వెళ్ళారు, ఒకప్పుడు బాప్తిస్మం పొందారు, ఒకప్పుడు పరిశుద్ధాత్మ పొందారు, ఒకప్పుడు మానక మందిరానికి వెళ్ళారు. వాళ్ళు ఆగినా నువ్వు ఆగకూడదు. వాళ్ళు రావటం లేదు, నేను కూడా రావటం లేదు. నో, ఎవరి భక్తి వారిదే. లోతు భార్య ఆగినా వాళ్ళు మిగిలిన వాళ్ళు ఆగల ముందుకు సాగిపోయారు. ఎవరు ఆగినా, ఎవరు రాకపోయినా నువ్వు ఆగకూడదు, నువ్వు ముందుకే సాగిపోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు ప్రబోధిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఆలోచన మరచి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని ఆలోచనకు తాపునివ్వలేదు. కాబట్టి ఈరోజు నువ్వు సొదొమ విడిచిపెట్టాలి. దేవుడు చెప్పాడు, విడిచిపెట్టమంటే విడిచిపెట్టాలి. దేవుడు వద్దు అన్నదాన్ని నువ్వు కూడా వద్దనుకోవాలి. దేవుడు కావాలి అని చెప్పిందాన్ని నువ్వు కావాలనుకోవాలి. అంతేగాని దేవుని ఆలోచన విడిచిపెట్టి ప్రియమిత్రమా నువ్వు ముందుకు వెళ్ళకూడదని పరిశుద్ధాత్మ దేవుడు ప్రబోధిస్తూ ఉన్నాడనమాట. కొంతమంది నిలవబడిన చోటే నిలవబడి పరిగెత్తుతే చాలని అనుకునే వాళ్ళు ఉన్నారు. నిలబడిన చోటనే నిలబడి పరిగెత్తుతే చాలు అనుకునే వాళ్ళు ఉన్నారు. సహజంగా మన ఇళ్లల్లో మిషన్లు ఉన్నాయి. ఇప్పుడు నడిచే మిషను, పరిగెత్తే మిషన్లు వచ్చాయి. ఆ బెల్ట్ ఇలాగా తిరుగుతూ ఉంటుంది. బెల్ట్ ఇలా పోతూ ఉంటే మన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, దాని మీద పరిగెత్తా ఉంటారు. ఒక్క అంగుళం అవతలకి వెళ్తారా? ఎంతసేపు దేని మీద ఉండాలి? ఆ బెల్ట్ మీద ఉండాలి. బీపీ వాళ్లకు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన దాన్ని ఎక్కమంటాడు. అప్పుడు అక్కడక్కడే పరిగెత్తా ఉండాలి. ఏమిలే, ముందుకు కుదరదు, వెనక్కి కుదరదు. ఆ యంత్రం కిర్రని తిరుగుతూ ఉంటే కొంతమంది నిలబడిన చోట ఉండి పరిగెత్తే రకాలు ఉన్నారు. మేము ఇక్కడే ఉంటాం, మేము బయటికి రాం. నిలవబడవలసిన చోట నిలవబడితే గొప్ప విజయం అని గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలామంది నిలవబడిన స్థలములోనే ఉండిపోతున్నారు. కానీ నిలవబడిన స్థలాన్ని విడచి ముందుకు వెళ్ళుటయే విజయమని గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపజయాల అతుకుల గతుకుల బాటలను ఉంటే గనక అర్జెంటుగా నువ్వు ఆ స్థలాన్ని విడిచి ముందుకు నడవాలి, ముందుకు పరిగెత్తాలి. అట్టి కృప దేవుడు మీకు దయచేయును గాక. దయగలిగిన మా తండ్రి, లోతు భార్య పడిపోవటానికి గల కొన్ని కారణాలను ఈరోజు నేర్చుకున్నాం. ఎవ్వరూ ఈ వాక్యం విన్నవాళ్ళు పడిపోకుండా స్థిరంగా నీలో నిలిచే కృపను దయచేయండి. యేసు దివ్య నామములో వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ముందుకే వెళ్ళండి, వెనక్కి తిరిగి చూడొద్దు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీ ప్రార్థన అవసరతలకై మమ్మలను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ పిటి వర్గీస్, ప్రేమ సువార్త ప్రార్థనా మందిరం, భానునగర్, విజయవాడ. ఫోన్ నంబర్ 0866-253-7922. సెల్ నంబర్స్ 9492883377 మరియు 9493883377.